ఇక హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో 150 రోజుల్లోనే డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. వచ్చే 8 ఏళ్లలో న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తామని వెల్లడించారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం వల్లే ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం లభించిందని తెలిపారు. బంగారం ధర కంటే రంగారెడ్డి భూముల ధరలే ఎక్కువని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటి నిజాంలు, కులీ కుతుబ్ షాలు హైదరాబాద్ నగరాన్ని అనేకసార్లు విస్తరించారని, రాష్ట్ర ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచే వస్తుందని తెలిపారు. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, జీనోమ్ వ్యాలీని అడ్డుకోవాలని చాలామంది కుట్రలు చేశారని విమర్శించారు. నగరాన్ని విస్తరించకపోతే 10 లక్షల మంది ఐటీ నిపుణులు రాణించేవారా? ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, రాజకీయంగా ఎలాంటి కుట్రలు పనినా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క గొప్ప చరిత్ర ఆనాటి కులీ కుతుబ్ షాయిలు కానీ, నిజాం నవాబులు కానీ హైదరాబాదు నగరాన్ని అద్భుతంగా విస్తరించడం వల్ల ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాదు పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాదు ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర పలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు 1908లో తుఫాను వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే చలించిపోయిన నిజాం సర్కార్ గండిపేట హిమాయత్ సాగర్ నిర్మించడమే కాకుండా మూసా, ఈసా నదుల యొక్క ప్రవాహాన్ని నగరం మీద ఉప్పెనై కప్పేయకుండా మూసీ నదిని ఆనాడు నిర్మించబట్టే కదా ఈనాడు చరిత్రలో గొప్ప నగరంగా మనం రాణించగలిగినాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీని నివసించడానికి, ఆర్మీ ఉత్పత్తి చేసిన యుద్ధ సామాగ్రిని అక్కడ దాచుకోవడం వల్లనే కదా ఈనాడు శత్రు